ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. ధర్మగుద్ధర్మకృత్ ధర్మీ సదసత్క్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః. శ్రీ విష్ణు సహస్రం 51వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. జాజలి తులాధార సంవాదంలో తులాధారుడు తన ప్రవర్తన గురించి చెప్పి, ఆ తరువాత నా ప్రవర్తన సరైందా కాదా అని ఎవరి ద్వారానైనా తెలుసుకొని ఈ అనుమానాన్ని తీర్చుకుందాం అని అన్నాడు. అంటూ భీష్ముడు ధర్మరాజాదులకు తరువాతి కథాభాగాన్ని, బ్రహ్మగీతలు అని ప్రసిద్ధమైన ఉపదేశాన్ని ఇలా తెలియజేశాడు. తులాధారుడు జాజలితో, మునీంద్ర, నీవు తండ్రిలాగా పెంచినందువల్ల నీకు బాగా అలవాటై నీతో బాటే వచ్చి నీ శిరస్సు మీద ఆకాశంలో దగ్గరగానే తిరుగుతున్న ఈ పక్షులను పిలుస్తావా? వీటిని అడుగుదాం అన్నాడు. జాజలి సరే అని వాటిని పిలిస్తే అవి ఆకాశంలోనే నిలబడి ఇలా అన్నాయి: మునీశ్వర, మేము ధర్మదేవత పంపగా వచ్చిన భటులం. నిన్ను పరీక్షించడానికి వచ్చాం. మాత్సర్యం వల్ల ఈర్ష్య, మనస్సులో క్షోభ, పోరాటం, వీటితో హింస కలుగుతాయి. కనుక మునీశ్వరులకు మాత్సర్యం మంచిది కాదు. స్పర్ధ కాకుండా శ్రద్ధ కావాలి. శ్రద్ధ అంటే ధర్మం పట్ల విశ్వాసం. అది సాత్విక జ్ఞానాన్నిచ్చి తద్వారా అన్ని శుభాలను ప్రసాదిస్తుంది. దేవతలు కూడా శ్రద్ధతో చేసే కార్యాన్ని మెచ్చుకుంటారు. శ్రద్ధ అనేది ఒక సంపద. అది మనస్సును, వాక్కును నిలకడగా ఉంచుతుంది. దానివల్లనే జీవాత్మకు కూడా ప్రసన్నత చేకూరుతుంది. ఈ సత్యాన్ని ప్రకటించే బ్రహ్మగీతలు ఉన్నాయి, విను అని చెప్పసాగారు. ఒక యజ్ఞం చేసినప్పుడు శ్రద్ధాయోగం కలిగిన అశుచి, అది లేని శుచి, ఈ ఇద్దరూ సమానమే అని ఒకప్పుడు దేవతలు అన్నారు. కానీ బ్రహ్మ శ్రద్ధాయోగానికే పట్టం కట్టాడు. వినుము అజుడు శ్రద్ధ అతి పావని, అది గలవాడు గౌరవశ్రేష్ఠుండు, ఆతని అన్నము భోజ్యతరంబు అని నిర్దేశించే ఎల్ల అమరులు వినగన్. శ్రద్ధ అనేది మానసికమైన విశ్వాసం, మనం చేస్తున్న ధర్మం పట్ల గట్టి నమ్మకం. శుచిత్వం అనేది బాహిరమైన ఆచారం, స్నానాదుల చేత కలిగే పరిశుభ్రత. ఈ రెండింటిలో మొదటిదే, మానసికమైన విశ్వాసమే, శ్రద్ధాయోగమే అతి పవిత్రమైనది అని దేవతలు కూడా తెలుసుకునేటట్లుగా బ్రహ్మ ఉపదేశించాడు. కనుక శ్రద్ధావంతుడు చేసే యజ్ఞం, ఆ యజ్ఞంలో తాను ఇచ్చే దానం, ఇవే ఉత్తమమైనవి. అశ్రద్ధా పరమం పాపం శ్రద్ధా పాప ప్రమోచనీ, జహాతి పాపం శ్రద్ధావాన్ సర్పో జీర్ణమివ త్వచం. విశ్వాసం లేకపోవడమే పరమ పాపం. విశ్వాసమే పాపాలను తొలగిస్తుంది. పాము కుబుసం వదిలినట్లుగా శ్రద్ధావంతుడు పాపాలను వదిలివేస్తాడు. శ్రద్ధావంతుని మనస్సులో మాత్సర్యం మొదలైన మనోమాలిన్యాలు నిలువవు. అందువల్ల జాజలి, నీవు శ్రద్ధాయుక్తమైన మనస్సుతో తపస్సు చేయడం మంచిది అని పక్షులు బ్రహ్మగీతలను ఉపదేశించి వెళ్ళిపోయాయి. అప్పుడు జాజలి తులాధారునితో, మహాత్మా, నాకు జ్ఞానోదయమైంది. ముందే నేను మునీశ్వరుల దగ్గర నుండి ఇటువంటి తత్వజ్ఞానం పొందనందువల్ల ఆ విధంగా ప్రవర్తించాను. నీ మాటల వల్ల నాకు సత్యం బోధపడింది.
ధర్మం ఆచరించడమే గొప్ప అని అపోహపడ్డాను. అలా కాక ఇది నా ధర్మం, ఇది నా ధర్మం కనుక ఆచరిస్తున్నాను అని గర్వం, అహంకారం, అతిశయభావం లేకుండా అసంగభావంతో ఆచరించడమే ఉత్తమమని అర్థమైంది. దీంతో మాత్సర్యం లేని సమత్వాన్ని, ప్రసన్నతను అలవర్చుకుంటాను అని చెప్పాడు. అప్పుడు ఆయన, మునీశ్వర, ప్రవృత్తి ధర్మంగా కర్మను ఆచరిస్తూ సాగితే అది మేలే చేస్తుంది. అలాగే నివృత్తి ధర్మంగా కర్మను వదిలేస్తే అది మేలే చేస్తుంది. రెండు చోట్ల కూడా అవసరమైంది శ్రద్ధ. అంటే ఇది వేద విహిత పద్ధతి అనే విశ్వాసం అని బోధించగా జాజలి, అట్లే చేస్తాను మహాత్మా అని కృతజ్ఞతాభావంతో పలికి ఆత్మీయులను వీడుకొని వెళ్తున్నట్లుగా ఆర్ద్ర హృదయంతో తపస్సుకు వెళ్ళిపోయాడు. తర్వాత తులాధారుడు అదే విధమైన అసంగ కర్మాచరణం చేసి ఇహపర సుఖాలను అనుభవించాడు. ధర్మనందన, ఈ సంవాదంలో తెలిసిన సారాంశాన్ని అనుసంధానించుకొని సదాచార రూపమైన ధర్మం అంటే ఏమిటో గ్రహించు అని భీష్ముడు ఉపదేశించాడు. ఈ ఘట్టంలో ధర్మం సదాచార రూపంలో ఎలా ఉంటుంది అన్న ధర్మరాజు ప్రశ్నకు సమాధానం ఈ విధంగా లభిస్తోంది. జాజలిలాగా బాహ్య ధర్మాలను పాటించి అదే సదాచారమని, దాన్ని పాటించినందువల్ల తానే అందరికంటే గొప్ప అని అనుకోవటం, మాత్సర్యాన్ని పెంచుకోవడం, ఇవి సదాచార పద్ధతి కాదు అని, ఇది సదాచార పద్ధతి కాదు అని. తులాధారునిలాగా ఏ పని చేసినా అది తన కర్తవ్యం అని భావించి తామరాకు మీది నీటి బొట్టులాగా అసంగుడై ప్రవర్తించడమే నిజమైన సదాచార ధర్మమని తెలుస్తోంది. ఓం నమో వెంకటేశాయ.